సాహిత్య ఛానల్ కాంపిటేటివ్ హబ్ మరి పిఐ చాప్టర్ 1 పార్ట్ 3లో మనం వేదకాల విద్య గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో జైన విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం మరియు ముస్లిం విద్యా విధానాన్ని నేర్చుకున్నాం. మొదటిగా జైన విద్యా విధానం. ఇది క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాల వరకు ఉండడం అనేది జరుగుతుంది. వేదకాలంలో వచ్చిన జంతువులు అనే సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన విద్యా విధానం ఏదైనా ఉంది అంటే అదే జైన విద్యా విధానం. ఈ జైన విద్యా విధానం, జైన మత వ్యవస్థాపకుడు ఎవరు అని అంటే వర్తమాన మహావీరుడు. మనకి వేదకాలంలో గురువులు ఎలా ఉండేవాళ్ళు, అలాగే జైన కాలంలో తీర్థంకరులు ఉండేవాళ్ళు. ఈ తీర్థంకరులు మనల్ని దుఃఖం అనే సాగరం నుంచి తీరానికి చేర్చేవాళ్ళు. మొదటి తీర్థంకరుడి పేరు వృషభనాథుడు, 23వ తీర్థంకరుడి పేరు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడి పేరు వర్తమాన మహావీరుడు. వర్తమాన మహావీరుడు ఒక క్షత్రియుడు. ఈయన జ్ఞాత్రిక అనే తెగకు చెందినవాడు. వర్తమాన మహావీరుడు తన మొదటి మత బోధను రాజగృహ అనే ఒక ప్లేస్లో చేయడం జరిగింది. ఈయన మొదటి మత బోధని దివ్యధ్వని అని కూడా పిలుస్తారు. జైన మత విద్యా విధానంలో 5 పంచవ్రతాలు అనేవి ఉండేవి. ఇవి ది మోస్ట్ ఇంపార్టెంట్. మొదటిది సత్యం, 2వది అహింస, 3 బ్రహ్మచర్యం, 4 అస్థేయం, 5 అపరిగ్రహం. జైన విద్యా విధానంలో త్రిరత్నాలని ఉండేవి. అవి 3. అవేంటివంటే సరి అయిన ప్రవర్తన, సరి అయిన జ్ఞానం, సరి అయిన విశ్వాసం. జైన విద్యా విధానంలో విద్యా ప్రణాళికలో కరికులం అనేది జైన మత గ్రంథాలు అయిన అంగముల నుంచి తీసుకునేవాళ్ళు. ఇవి ఒకటే కాకుండా తీర్థంకరుల యొక్క బోధ నుంచి వాస్తుశాస్త్రం, కవిత్వం వీటన్నిటిని ఒక కరికులంగా వాళ్ళు పాటించేవాళ్ళు. జైన మతంలో ఉపాధ్యాయుడిని జినుడు అని పిలిచేవారు. జైన మతంలో బోధనా భాష ప్రాకృతం. జైన మతంలో బోధనా పద్ధతి వైయుక్త బోధనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. జైన మత విద్యా విధానంలో ప్రఖ్యాత విద్యా కేంద్రాలు ఏమంటే కొలనుపాక, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో కొలనుపాకలో ఉండే జైన్ టెంపుల్ అనేది చాలా ప్రఖ్యాత కేంద్రంగా ఉండేది. అదొకటే కాకుండా కర్ణాటక రాష్ట్రం శ్రావణబెళగొలలో ఉండే జైన్ టెంపుల్ కూడా ఒక ప్రత్యేకమైన జైన విద్యా కేంద్రము అని మనం చెప్పుకోవచ్చు. ఇంతటితో జైన విద్యా విధానం అనేది ముగిసింది. ఇప్పుడు బౌద్ధ విద్యా విధానం గురించి నేర్చుకుందాం. బౌద్ధ విద్యా విధానం వ్యవస్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఈయన ఒక రాజు. ఈయన కుటుంబం నేపథ్యం గురించి ముందొచ్చే దాంట్లో మనం తెలుసుకుందాము. ఈ బౌద్ధ విద్యా విధానం 16వ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జైన మతానికి సమాంతరంగా స్థాపించబడిన ఒక మతం. గౌతమ బుద్ధుడి కుటుంబ నేపథ్యం. గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుడి తండ్రి పేరు శోధనుడు. గౌతమ బుద్ధుడి తల్లి పేరు మాయాదేవి. ఆయన భార్య పేరు యశోద, కుమారుడి పేరు రాహులుడు. ఆయన ప్రియమైన శిశురాలి పేరు అమ్రపాలి. అమ్రపాలి అంటే మామిడి పండు, గుర్తుపెట్టుకోండి. గౌతమ బుద్ధుడు ఒక రాజు కదా, ఆయనకి ఒక రథసారథి ఉండేవాడు. ఆయన పేరే చెన్నుడు. అసలు ఈయన ఈ బౌద్ధ మతాన్ని ఎందుకు స్థాపించాడు, ఏది ఈయనని బౌద్ధ మతాన్ని స్థాపించేలా ఆలోచింపజేసింది అని అంటే, ఈయన ఒకరోజు రథంలో వెళ్తున్నప్పుడు ఒక 4 రకాలైన వ్యక్తులను చూస్తాడు. వారిలో ఉండే దుఃఖాన్ని, వారి ప్రశాంతతని చూసి ఈయన జ్ఞానం పొందిన వాడై ధ్యానం చేస్తూ బౌద్ధ మతాన్ని స్థాపిస్తాడు. వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈయన రాజప్రసారంలో ఒకరోజు తిరుగుతుంటే ఒక వృద్ధుడు కనిపిస్తాడు. ఆ వృద్ధుడు ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు. అలాగే ఒకరోజు రథంలో వెళ్తుంటే రోగి ఎదురుపడతాడు. ఆ రోగి తనకున్న రోగం వల్ల ఎంతో దుఃఖభరితుడై ఉంటాడు. తర్వాత ఈయన ఒక డెడ్ బాడీ, శవంను ఎదుర్కొంటాడు. ఆ శవము పక్కన ఉండే వాళ్ళందరూ ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు. తర్వాత ఈయన ఒక సన్యాసిని చూస్తాడు. ఆ సన్యాసి ఎంతో ప్రశాంతంగా ఎటువంటి ఆశలు లోకం పైన లేకుండా ఉండడాన్ని చూచి ఆ ప్రశాంతతకు ప్రభావితుడై ధర్మచక్ర పరివర్తన చెంది బోధి వృక్షం కింద 40 రోజుల తపస్సు ద్వారా ధర్మచక్ర పరివర్తన చెంది బుద్ధుడిగా మారి సారనాథ్లో ఆయన మొదటి బోధను చేస్తాడు.
ఈ బౌద్ధ బోధన విధానంలో 4 ఆర్య సత్యాలు ఉంటాయి, అంటే 4 నిజాలు ఉంటాయి. అవి ఏంటివి అని అంటే దుఃఖం అనేది ఉంటుంది, దుఃఖానికి కారణం కూడా ఉంటుంది, దుఃఖం అనేది మనం త్యజించవచ్చు, దుఃఖాన్ని అధిగమించే మార్గమే అష్టాంగ మార్గం. ఈ బౌద్ధ విద్యా విధానంలో విద్యా ప్రవేశ వయస్సు 8 సంవత్సరాలు. దుఃఖాన్ని త్యజించే మార్గమే అష్టాంగ మార్గం అని చెప్పుకున్నాం కదా. ఆ అష్టాంగ మార్గంలో మొత్తం 8 ఉంటాయి. ఆ 8 ఏంటంటే సమ్యక్ ఏకాగ్రత, సమ్యక్ ఆలోచన, సమ్యక్ సంకల్పం, సమ్యక్ విశ్వాసం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ క్రియలు, వాక్కు మరియు జీవనం. మరి మనం వేదకాలంలో విద్యా ప్రవేశ వేడుకలు అనేవి మనం చూస్తాం కదా. అలాగే బౌద్ధుల కాలంలో కూడా మనం విద్యా ప్రవేశ వేడుకలు అనేవి చూస్తాము. పవజ్జ అనేది విద్యా ప్రవేశ వేడుక. ఇది 8 సంవత్సరాల వయసు గల పిల్లలకు చేయడం జరుగుతుంది. పవజ్జ అంటే అర్థం ముందుకు పోవడం. 8 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు విద్యార్థి మరి ప్రాథమిక విద్యలాగా నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఉపసంపద అనే ఒక వేడుక ద్వారా ఉన్నత విద్యలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ఈ ఉపసంపద కాలం మరి 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ 10 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు ఒక బౌద్ధ భిక్షువుగా మారి ఈయన త్రికరణములు పలుకుంటూ భిక్షువు చేసి ఒక గురువు స్థానాన్ని పొందవచ్చు. అసలు ఈ త్రికరణములు ఏవి అంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మోస్ట్ ఆఫ్ ద సినిమాల్లో మనం చూస్తుంటాం కదా, కొంతమంది బుద్ధులు ఇలాగే పలుకుతుంటారు. లైక్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఒక చిన్న బ్యాగ్ వేసుకొని, ఒక చిన్న స్టిక్ పట్టుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ 3 పదాలు పలుకుతూ వెళ్ళేవాళ్ళు. అవి ఏవో కాదు, అవి బౌద్ధ విద్యా విధానంలో దాన్నే త్రికరణంలో అని అంటారు. త్రిపీఠకములు అని బౌద్ధ మత గ్రంథాలను పిలిచేవారు. అవే వినయ, శుద్ధ మరియు అభిధమ. విద్యా లక్ష్యాలు ఏంటి అంటే బౌద్ధ మతం మొత్తం దుఃఖం అనే ఒక దాన్ని రౌండ్ అయి ఉంటుంది. దుఃఖం నుంచి విముక్తి, అజ్ఞానం నుంచి విముక్తి చేయడం, జీవనానికి పడడం అంటే విద్య నేర్చుకోవడం ద్వారా వాళ్ళు సాధించాల్సిన లక్ష్యాలు మొదటిగా దుఃఖం నుంచి విముక్తి సాధించాలి, తర్వాత అజ్ఞానం నుంచి విముక్తి పొందాలి, తర్వాత జీవించడానికి సిద్ధపరచబడాలి, తర్వాత నైతిక అభివృద్ధి చెందాలి, అహింస గురించి నేర్చుకోవాలి, సత్యానంద జీవితం గురించి నేర్చుకోవాలి, నిరాడంబరత గురించి నేర్చుకోవాలి. విద్యా ప్రణాళిక అక్కడ ఏ రకమైన కరికులం అనేది ఉందంటే కామన్ కోర్ కరికులం, అంటే అందరికీ ఒకటే రకమైన కరికులం అనేది ఉంటుంది. కానీ మనం జైన విద్యా విధానంలో చూస్తే వైవిధ్యపరమైన కరికులం అనేది మనం చూస్తాము. మెయిన్గా బౌద్ధ విద్యా విధానంలో మ్యాథ్స్ అంటే మోస్ట్లీ అర్థమెటిక్ అండ్ బిజినెస్ గురించి నేర్పించేవాళ్ళు. ఇదొక్కటే కాకుండా బౌద్ధ మత సాహిత్యం గురించి కూడా నేర్పించేవాళ్ళు. అండ్ వృత్తి విద్య కూడా వీళ్ళు నేర్పించేవాళ్ళు. ఏ వృత్తి విద్యలు వీళ్ళు నేర్పించేవాళ్ళు అని అంటే ఆయుర్వేదం. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్ అని ఉంటారు కదా, అప్పటి కాలంలోనే వాళ్ళు ఆయుర్వేదం గురించి అన్వేషించేవారు. సైనిక శిక్షణ, వ్యవసాయం, లలిత కళలు, సంగీతం, శిల్పకళ అనే వృత్తి విద్యలకు వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. దీంట్లో ఉపాధ్యాయుడు బౌద్ధ భిక్షువు. చెప్పాను కదా, త్రికరణములు పలుకుతూ బుద్ధం శరణం గచ్చామి అని భిక్ష చేసేవాళ్ళు ఉపాధ్యాయులని. అక్కడ గురుకుల వాసిలో వేదకాలంలో విద్యార్థుల్ని గురుకుల వాసి లేదా అంతేవాసి అని పిలిచేవారు. ఇక్కడ విద్యార్థిని సమన్వయం అని పిలిచేవారట. మరి జైన కాలంలో బోధనా పద్ధతి చర్చా పద్ధతిగా ఉండేది. బోధన భాష ప్రాకృతం మరియు పాలి భాషగా ఉండేది. విద్యాలయాలు అక్కడ గురుకులంలో అంటే గురువు యొక్క ఇంటి దగ్గర అడవిలో జరిగేవి వేదకాలంలో. కానీ ఇక్కడ మాత్రం ఆరామాలు, మొనాస్ట్రీలు, విహారాలు అనే వాటిలో విద్యార్జన అనేది జరిగేది. బౌద్ధ కాలంలో ప్రసిద్ధ విద్యాలయాలు ఏంటివి అంటే ఉదంతపురి, బిహార్,
నలంద బీహార్. నలంద యూనివర్సిటీని గుర్తుపెట్టుకోండి, ఇది బీహార్లో ఉంది. కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి మెరుగులు అనేది దిద్దుతుంది. విక్రమశిల బీహార్, మిథిల బీహార్ అండ్ నేపాల్, నదియా వెస్ట్ బెంగాల్, వల్లభి గుజరాత్, సోమపుర బంగ్లాదేశ్, జగదల్లా బంగ్లాదేశ్, తక్షశిల పాకిస్తాన్. ఈ తక్షశిల అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతుంది. దీంట్లో వ్యాకరణకర్త అయిన పాణి, అర్థశాస్త్రం యొక్క ప్రావీణ్యుడైన కౌటిల్యుడు లాంటి అనేక మంది గురువులు ఆచార్యులుగా పనిచేసేవాళ్ళు. ఈ తక్షశిల అనేది ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉంది. ముస్లిం ఎడ్యుకేషన్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ వరకు మనం బౌద్ధం మత విద్యా విధానం గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ముస్లిం విద్యా విధానం గురించి నేర్చుకున్నాం. 1600 క్రీస్తు పూర్వం వరకు బౌద్ధ విద్యా విధానం అనేది అమల్లోకి ఉందని మనకు తెలుసు కదా. 1712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించారు. 1192లో మహమ్మద్ ఘోరీ అనే ప్రవక్త మక్తబ్లను స్థాపించాడు. మక్తబ్ మొట్టమొదటి ప్రాథమిక పాఠశాల. ఇక్కడ బాలురకు విద్యా ప్రవేశ వేడుకగా బిస్మిల్లా ఖానీ అనే వేడుకను నిర్వహిస్తారు. ఇది ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే, ఎవరైతే బాలుడు అతను 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు ఆ వయసుకు వస్తాడో అప్పుడు బిస్మిల్లా ఖానీ అనే వేడుకను నిర్వహిస్తారు. బిస్మిల్లా ఖానీ అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరట అని అర్థం. బాలికల విద్యా ప్రవేశ వేడుక కూడా మనం ముస్లిం విద్యా విధానంలో తెలుసుకోవచ్చు. అది ఏంటి అంటే జాఫ్రీ షానీ. జాఫ్రీ షానీ అంటే స్ప్రింకిల్ ఆఫ్ గోల్డ్. అసలు ముస్లిం విద్యా విధానంలో విద్యా సంస్థలు అనేవి ఏ విధంగా ఉండేవి? మనకు బౌద్ధ విద్యా విధానంలో చూసినట్లయితే ఆరామాలు, మొనాస్ట్రీలు ఉండేవి కదా, విహారాలు ఉండేవి కదా. అలాగే ముస్లిం విద్యా విధానంలో ఎలా ఉండేవి అని అంటే, విద్యా సంస్థలు మక్తబులుగా ఉండేవి. ఇవి మసీద్కి అటాచ్ అయి ఉండేవి. వీటిని ప్రాథమిక పాఠశాలలు అని అంటారు. వీటిని కుతుబ్ అని కూడా పిలవడం జరుగుతుంది. దాంట్లో రాయడం నేర్పే ప్రదేశం అని కూడా అంటారు. మక్తబుల్ తర్వాత మద్రసాలు అనేవి ఉండేవి. దర్సర్ అంటే ఉపన్యసించు స్థలము అని అర్థం. ఇవి ఉన్నత విద్య పాఠశాలలుగా ఉండేవి. తర్వాత మద్రసా ఐలాలు ఉండేవి. ఇవి విశ్వవిద్యాలయాల స్థాయిలో ఉండేవి. ఇవి ఒక్కటే కాకుండా మరి వృత్తి శిక్షణ కేంద్రాలుగా ఉండేవి. వాటినే కార్ఖానాలు అని పిలిచేవారు. అసలు ముస్లిం విద్య ఆశయాలు ఏంటి అంటే, ముస్లిం మత వ్యాప్తి, ముస్లిం న్యాయ సూత్రాలు, సాంఘిక నైతిక విలువలను పెంపొందించడం. ముస్లిం విద్యా ప్రణాళికలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి వాళ్ళు బోధించేవాళ్ళు. ఎలాగైతే మనకు బౌద్ధ విద్యా విధానంలో బోధించేవాళ్ళు, జైన విద్యా విధానంలో బోధించేవాళ్ళు, అలాగే ముస్లింలో రియాబీ అని బేసిక్ మ్యాథమెటిక్స్ను నేర్పించేవారు. తాపసి అని ఫిజిక్స్ని నేర్పించేవారు. యునాని అని మెడిసిన్ని నేర్పించేవారు. ఇలాహి అని వేదాంత శాస్త్రాన్ని నేర్పించేవారు. ఉపాధ్యాయులు ఎవరు ఉండేవాళ్ళు ముస్లిం విద్యా విధానంలో అంటే, మసీద్ను నిర్వహించే ఇమాంలు ఉండేవాళ్ళు. అలాగే మత పెద్దలు, మౌలవీలు కూడా ఉపాధ్యాయులుగా వ్యవహరించేవారు. మోస్ట్లీ ఇక్కడ బోధనా పద్ధతి, కంటత పద్ధతి మరియు వల్ల వేయడం. మీరు ఎప్పుడైనా ఏదైనా మసీద్కి అక్కడ ఉండే మద్రసా ఏమైనా ఉంటే పిల్లలందరూ గట్టిగా చెప్పడం మీరు చూస్తారు. అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు వల్ల వేయడం ఇంకా కంటత అనేది ఇక్కడ బోధనా పద్ధతి అని. బోధనా మాధ్యమం. ముస్లిం విద్యా విధానంలో బోధనా మాధ్యమం అనేది అరబిక్ అండ్ పర్షియన్. అదే బౌద్ధ విద్యా విధానంలో ప్రాకృతం మరియు పాలి. జైన విద్యా విధానంలో ఓన్లీ ప్రాకృతం. ముస్లిం విద్యా విధానంలో శ్రీ విద్య పట్టణాలకే పరిమితమై ఉండేవి. పర్దా విధానం అనేది అమలు చేసి పట్టణాలలో శ్రీ విద్య అనేది కొంతమేరకు ప్రోత్సహించేవారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గురించి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆమె పేరు ఫాతిమా షేక్.
మరి ఎప్పుడైతే మనకి ముస్లిం విద్యా విధానం అనేది నార్త్ నుంచి సౌత్కి అమల్లోకి వచ్చిందో అప్పుడే మన కల్చర్లో కూడా చిన్న చిన్నగా చేంజెస్ రావడం మొదలుపెట్టింది. మసీద్ అని గుడి ఒకటే దగ్గర ఉంటే దాన్నే దర్గా అని కూడా పిలిచేవారు. ఇక్కడితో ముస్లిం విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం, జైన విద్యా విధానం